ఫిబ్రవరి 28న లలితా మాతాజీ గారి ఆధ్వర్యంలో మీ చేతులతో శ్రీచక్రార్చన దత్త కళ్యాణం చేసుకునే అద్భుత అవకాశం సంప్రదించండి. చాలా మందిలో మనం ఇదే సిట్యుయేషన్ని ఫేస్ చేసి ఉంటాం. ఈ డౌట్ మనకు వచ్చే ఉంటుంది. అందరికీ నమస్కారం. శరణాగతి మార్గం కార్యక్రమానికి స్వాగతం. ఇప్పుడు పాయింట్ ఏంటంటే, మారుతున్న కాలమాన పరిస్థితులకి అనుగుణంగా ఒకప్పుడంటే ఋషులు అడవుల్లోకి వెళ్ళి తపస్సు చేసేవారు. తపస్సు చేసి 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 ఉంటే వాళ్ళకు ఉన్నటువంటి ఆ మంచితనం కావచ్చు, ఆ దేవుడికి డెడికేట్ చేసే టైం కావచ్చు, వాటెవర్, ఇప్పుడున్నంత గ్రీడ్, కుళ్ళు, కుతంత్రాలు అప్పట్లో లేవు కదా. సో చక్కగా భగవంతుడు ప్రత్యక్షం అవుతాడు. ఈ రోజుల్లో కూడా భగవంతుడు వస్తాడా, ప్రత్యక్షం అవుతాడా, మనం కూడా తపస్సు చేస్తే మనకు కూడా దేవుడు కనిపిస్తాడా అంటే పెద్ద క్వశ్చన్ మార్క్. ఇప్పుడు అవినీతి పెరిగిపోయింది, మనుషుల్లో కల్మషం పెరిగిపోయింది, దేవుడు అట్లా కనిపించడు అని చెప్తారు మన పెద్దవాళ్ళు. బట్ జస్ట్ ఒకసారి మైండ్లో ఉంచుకోండి. నేను ఈ టాపిక్ ఇంట్రడక్షన్ ఎందుకు ఇచ్చానంటే, ఇవాళ రోజుల్లో ఇద్దరు ఉద్యోగం చేస్తే తప్ప ఇల్లు నడవని పరిస్థితి. ఫుల్ డే టు డే బిజీగా ఉన్న టైమ్స్లో నా పిల్లలు, నా ఫ్యామిలీ, నా వాళ్ళు, వీళ్ళ కోసం సంపాదించాలి. కొన్నిసార్లు అయితే ఇద్దరూ కలిసి రెక్కాడితే కానీ డొక్కాడని పరిస్థితులను కూడా మనం చూస్తున్నాం. సో ఇట్లాగా ఎంత డిటాచ్మెంట్ ఉండాలి, దేవుడి పట్ల అటాచ్మెంట్ ఉండాలి అని అనుకున్నా కూడా ఇవాల్టి రోజుల్లో ఉన్నటువంటి మోడ్రన్ లైఫ్లో డిటాచ్మెంట్ అనేది అసలు పూర్తిగా పాసిబుల్లా? అన్నీ వదిలేసి భగవంతుడిని స్మరించుకుంటూ కూర్చుంటే ఎవరు అన్నం తీసుకొస్తారు, ఎవరు డబ్బులు తెస్తారు, ఫ్యామిలీ ఎలా నడుస్తుంది? ఇలాంటి ప్రాబ్లమ్స్కి ఎలాంటి సొల్యూషన్ ఉంది? దేవుడు ఏం చెప్తాడు? స్పిరిచువాలిటీలో మనం నేర్చుకోవాల్సింది ఏంటి? ఈ పర్టిక్యులర్ లైఫ్లో డిటాచ్మెంట్ అనేది నిజంగా పాసిబుల్లా? ఫ్యామిలీ బాధ్యతలు తీసుకోకుండా, సంసార బాధ్యతలు లేకుండా భగవంతుడినే స్మరిస్తూ కూర్చుంటే ఎవరు చూసుకుంటారు? అడిగేద్దాం. వైష్ణవ సాంప్రదాయ ప్రచారకురాలు పద్మజ రామదాస్ గారు. అమ్మా నమస్కారం. నమస్తే అండి. అసలు ప్రాక్టికల్గా ఎట్లా పాసిబుల్ అవుతుందో చెప్పండి అమ్మా. మనం ఏదైనా ఒక టాపిక్ని చూసే దృక్కోణం బట్టి ఉంటుంది. డిటాచ్మెంట్ అంటే అన్నీ వదిలేసి అడవులకు వెళ్ళి తపస్సు చేసుకోమని ఏ ఆచార్యులు చెప్పరు. ఎందుకు? నేనున్నాను, నాకు భర్త, పిల్లలు, మా అమ్మాయికి మళ్ళీ అమ్మాయి, అన్ని సంసారంలోనే ఉన్నానుగా. నేను ఇలా వదిలేసేసి నేనేమి అన్నిటినీ చేయడం లేదుగా. అంటే భగవంతుణ్ణి ఆశ్రయించడానికి మనకు ఉండేటువంటి శారీరక బంధాలు, బంధుత్వాలు అడ్డు కావు. వాటిని వదిలిపెట్టవలసిన అవసరం లేదు. వాటితో ఉంటూనే భగవంతుణ్ణి ఆశ్రయించవచ్చు. ఇది ఒక ఉదాహరణ మనం పెద్దలందరినీ చూసి తెలుసుకోవచ్చు. మనకి ఏం చెప్తుంది? డిటాచ్మెంట్ అంటే ఏంటంటే, మనం చేసే పని నుంచి దాని ఫలితాన్ని ఆశించకుండా మనం పని చేయటం. కర్మ సన్యాసం అంటే గాల్లో దీపం పెట్టి దేవుడా అంటే భగవంతుడు రక్షిస్తాడా అంటూ మళ్ళీ ఒక వాదన మొదలవుతుంది. అది కాదు. కర్మ సన్యాసం అంటే ఏంటి? కర్మలు చెయ్యాలి, దాని ఫలితాలని వదిలివేయాలి. ఎలా? అనేక సార్లు చెప్పా. నేను, నాది, నా కొరకు, ఈ మూడు వదలాలి. మెటీరియలిస్టిక్ ఇష్టాల మీద మీరు అన్నట్లు వదిలేయడం కరెక్టే. కానీ ఇప్పుడు రక్త సంబంధాలు ఉంటాయి, లేదా మన కడుపును పుట్టిన పిల్లలు ఉంటారు, వాళ్ళ పట్ల కూడా డిటాచ్మెంట్ అనేది అసలు సాధ్యమా అంటున్నా. ఉండాలి. ఎలా ఉండాలి? వాళ్ళతోనే ఉండాలి. వాళ్ళతో ఉంటూనే భగవంతుని ఆశ్రయించాలి. ఎలా ఉండాలంటే, ఈ రోజుల్లో ప్రతి ఒక్క ఇంట్లో మీరు గమనించారో లేదో దీప్తి గారు, ఒక చిన్న ట్రేలో అంత చిన్న తాబేలుని పెట్టి నీళ్లు పోసి పసుపు, కుంకుమ, అక్షంతలు, పువ్వులు ఇవన్నీ వేసి ఓ మూల పెట్టుకుంటున్నారు. లేదా కొంతమంది దేవుడు మందిరంలో పెడుతున్నారు. దేనికో తెలుసా ఇది? అసలు అది పెడితే లక్ష్మీదేవి వస్తుందనో, ఐశ్వర్యం వస్తుందనో అది పక్కకు పెడితే దాని నుంచి మనం నేర్చుకోవాల్సింది చాలా ఉంది. అది మనకు గుర్తుకు రావడం కోసం ఇలా చెప్పుంటారు పెద్దలు. ఏమిటంటే, తాబేలు తాను ప్రాకేటప్పుడు ఎవరైనా ఉంటే పాకదు. తన అవయవాలన్నీ తన లోపలికి తీసేసుకుంటుంది. చిన్న శబ్దం వచ్చినా కూడా అసలు తను ఆ మూమెంట్ ఆపేసి మొత్తం తలతో సహా ఆ డిప్పలోకి పెట్టేసుకొని అలా ఉండిపోతుంది, నిశ్చలంగా కదలకుండా. ఎవరు లేరు అన్నప్పుడు తాను ప్రయాణం సాగిస్తుంది. అవునా? అంటే ఈ లోకంలోనే ఉన్నా మనం లౌకికమైన విషయాల పట్ల అనాసక్తంగా ఉంటూ మన పని మనం ఆధ్యాత్మిక ప్రయాణం సాగించుకుంటూ ఉండాలి. ఎలా ఉండాలి? ఇంకా క్లియర్గా తెలియాలంటే, పద్మపత్రం ఇవాంభస, తామరాకు మీద నీటి బొట్టు వలె. తామరాకు నీళ్లలోనే ఉంటుంది. ఒకవేళ దాని మీద నీటి చుక్క పడినా కూడా జారిపోతుంది. అసలు దానికి నీరు అంటదు. మీరు గమనించారంటే తామరాకు మీద నీటి బొట్టు నిలవదు, ఇలా జారిపోతుంది. అలాగే తాను ఉన్నది బురదలో అయినా బురద అంటదు, నీళ్లు అంటావు. అది ఎలా అయితే ఉందో
ఒక పువ్వు, ఒక పుష్పం, ఒక ఆకు ఉండగలేంది మనం ఉండలేమా? అమ్మ సాధారణమైన మానవ జన్మకి అది సాధ్యమా? అంత నిగ్రహం అనేది ఎవరో మహా మనుషులకి, మహాపురుషులకే సాధ్యం అవుతుంది కానీ మీరన్నట్లు భగవంతుడి నిర్హేతుక కృప ఉంటే సాధ్యమవుతుంది. 2 మనం సాధన చేయటం ద్వారా కూడా అది సాధన సాధ్యతే సర్వం. హ్మ్. ఎలా ఉండాలి? ఉండాలి వాళ్ళ మీద. అలా అని వాళ్ళే సర్వస్వం అన్నట్లు ఉండకూడదు. ఈ శరీరంతో వచ్చినటువంటి బంధాలు, బంధుత్వాలు ఇవేవి శాశ్వతం కాదు. శరీరం పడిపోయిన తర్వాత వాళ్ళెవరో, మనమెవరమో. ఈ సంగతి ఒక ఎరుక అంటారు. ఈ జ్ఞానం మనకెప్పుడూ ఉండదు. ఏదో కాసేపు ఆ ప్రవచనం విన్నప్పుడు అవును గదా అనిపిస్తుంది. మళ్ళీ మామూలే. మామూలే అదే మన అంటున్నా. పిల్లలు, మన పిల్లలు, మన పిల్లలు, నా Exactly. ఇల్లు, నా వాకిళ్ళు ఇవే. ఈ గృహ, ఆరామ, క్షేత్ర, పుత్ర, దారాదులు వీటన్నిటి మీద మమకారం పెంచేసుకుంటూ ఉంటాం. ఇవి ఎప్పటికీ ఉండకూడదు. ఈ అహంకారం, మమకారం నశించిపోవాలి. కంప్లీట్‌గా నశించిపోయినప్పుడే భగవంతుని అనుగ్రహం కూడా పడుతుంది. అహంకారం ఉండకూడదు నేను చేస్తున్నానని. మమకారం ఉండకూడదు. నేను, నాది, నాది ఈజ్ ఈక్వల్ టు మమకారం. నేను ఈజ్ ఈక్వల్ టు అహంకారం. ఇవి ఉండకుండా ఉండాలి అంటే అందుకే శ్రీ వైష్ణవ సంప్రదాయంలో ఎప్పుడు అడియేన్, అడియేన్ అని చెప్పే కారణం. అడియేన్ రామానుజదాసి, అడియేన్ రామానుజదాసన్ లేదా దాసః. ఎందుకు? మనం దాసులం ఆ భగవంతుడికి. ఆ విషయం గుర్తుకు తెచ్చుకుంటూ ఉండడానికి ఎప్పుడు కూడా అడియేన్, అడియేన్, అడియేన్ అనుకునేటువంటి ప్రయత్నం. ఈ ఆత్మకి స్వరూపం ఏమిటి అంటే దాసత్వం కలిగి ఉండడం. మనందరికీ భగవంతుడు శ్రీమన్నారాయణుడు. ఆయనకి సేవ చేసుకోవటమే ఈ ఆత్మస్వరూపం. అది మనకి ఎప్పుడు గుర్తెరిగి ఉండడం కోసమే పేరు అలా చెప్పుకోవటం, ఎప్పటికీ మన స్వరూపం అలా గుర్తుకు రావాలని అలా చెప్పుకుంటూ ఉండటం. ఇది ఎలా అంటే ప్రాక్టీస్ చేస్తూ ఉంటే నిదానంగా ఏమవుతుందంటే ఈ మెటీరియలిస్టిక్ వరల్డ్ మీద ఉండేటువంటి ఆ ఇష్టము ఇవన్నీ ఎలా అయితే నిదానంగా కట్ ఆఫ్ అయిపోతూ ఉంటాయో అలాగే ఈ సంబంధాలు, బాంధవ్యాల మీద కూడా రావాలి. కానీ అలానే వాళ్ళని వదిలేయమని ఏ సంప్రదాయం చెప్పదండి. వాళ్ళతో ఉంటూనే భగవంతుని యొక్క చేరుకోవడానికి మార్గానికి తోడుండేటువంటి బంధుత్వాలని ఎప్పుడూ వదులుకోమని ఎవరు చెప్పరు. ఎవరైతే నిరోధిస్తూ ఉంటారో భగవద్ మార్గానికి అలాంటి వాళ్ళని వదిలేసేయచ్చని కూడా చెప్తుంది శాస్త్రం. మనకి తోడ్పాటునిచ్చేటువంటి వాళ్ళని వదులుకోవాల్సిన అవసరం లేదు. అమ్మ యాక్చువల్‌గా ఇదే స్టేట్మెంట్‌కి కాంట్రాస్ట్‌గా ఇంకొక స్టేట్మెంట్ కూడా చెప్తారు. హ్మ్. భగవంతుడు పట్ల మనకి సపోజ్ అటాచ్‌మెంట్, ఆయన పట్ల మనకి ఎక్కువ ఇంట్రెస్ట్, హ్మ్. ఆ స్పిరిచ్యువల్ మార్గంలో వెళ్ళేటప్పుడు ఒక హయ్యర్ ఎనర్జీ అంటే భగవంతుడిగా చెప్పేవాళ్ళే మన లైఫ్‌లో కొంతమందిని తీసేస్తూ ఉంటాడు. ఆయన దగ్గరికి క్లోజ్ చేసే మార్గంలో కొంతమందిని మనుషుల నుంచి దూరం చేస్తాడు అని చెప్తారు. మరి అదేంటి? అదే అంటే కష్టాలు అని మనం ఏవైతే అనుకుంటామో ఇప్పుడు మనకు బాగా కావాల్సిన వాళ్ళు వెళ్ళిపోయారండి ఈ లోకాన్ని వదిలిపెట్టి. ఒక్కొక్కటి తీసేస్తూ ఉంటే ఆయన దగ్గరికి చేరుకోవటానికి మార్గాలన్నీ సుగమం చేసుకుంటున్నట్లుగా లెక్క. ఆ రీతిలో చెప్తారది. అంటే ఒక్కొక్క అడ్డంకు ఇప్పుడు స్థితప్రజ్ఞత అనేది ఉండాలండి మనిషికి. అంటే మనకొచ్చేటువంటి మంచిని, చెడుని సమదృష్టితో చూసేటువంటి ఒక గొప్ప ఇది. అది ఎప్పుడు కలుగుతుంది? నిదానంగా మెటీరియలిస్టిక్ వరల్డ్ మీద మనం ప్రావణ్యం ఏదైతే ఉందో దీన్నంతటిని వదులుకొని నా, నేను, నాది అనేటువంటి భావాల నుంచి కొంచెంగా భగవంతుడికి చేరువవుతున్నప్పుడు ఇవన్నీ మనకి నొప్పి అనిపించవు. వీటి వల్ల వచ్చేటువంటి కష్టంగా అనిపించదు. అలాగే వీటిని పూర్తిగా వదలమని కూడా చెప్పరు. ఆధ్యాత్మిక ప్రయాణానికి తోడ్పడేటట్లయితే వీటితో కూడి ఉండొచ్చు. సంసారాన్ని వదిలేసి వైరాగ్యంతోటి ఎలా అంటే మనకి సన్యాసాశ్రమం స్వీకరించమని ఎవరూ చెప్పరు. గృహస్థాశ్రమంలో ఉంటూనే మన బాధ్యతలను నిర్వర్తిస్తూనే భగవంతుణ్ణి చేరుకునేటువంటి మార్గంలో మనం ప్రయాణం చేయవచ్చు. మనకి గోపికలందరూ చేసింది అదే మధుర భక్తి. ఏ పని చేసినా భగవన్నామం. ఏ పని చేసినా భగవంతుడే మన చేత ఈ పని చేయిస్తున్నాడు అనే ఒక ఇంగితం ఎప్పుడైతే వస్తుందో, జ్ఞానం ఎప్పుడైతే వస్తుందో భగవంతుడి గురించి మనిషికి, ఇక మనకి నేనేంటి, ఇది నాదేంటి, ఇదంతా భగవంతుడు ఇచ్చాడు కదా. ఈ బంధాలు, బంధుత్వాలు అన్నీ భగవంతుడు ఇచ్చాడు. ఇవేవి శాశ్వతం కాదు. శాశ్వతమైన వాడు శ్రీమన్నారాయణుడు. ఆయన చేరుకోవడానికి వీళ్ళు మధ్యలో మనకి ఒక ట్రైన్ జర్నీ ఉందండి. మనం ట్రైన్ ఎక్కాము, మన డెస్టినేషన్ వచ్చినప్పుడు దిగిపోతాం కంపల్సరీగా. అవునా? అక్కడేం కూర్చోంగా ట్రైన్ జర్నీలో. ఈ జర్నీలో ఎంతోమంది ఎక్కుతూ ఉంటారు, దిగుతూ ఉంటారు. వాళ్ళని గమనిస్తూ ఉంటాం మనం. ఎవరు శాశ్వతంగా చివరిదాకా రారు. అలాగే జీవిత ప్రయాణంలో చివరిదాకా వెళ్ళేది ముందు ఎక్కిన దగ్గర నుంచి దిగేంత వరకు ఒక్క మనిషి మాత్రమే. అంటే ఎవరికి వాళ్ళు మాత్రమే కానీ ఉంటారు. ఇంత బ్రాడ్‌గా మనకు అయిన వాళ్ళని వదులుకున్నప్పుడు, దూరమైనప్పుడు మనం తీసుకోలేము. ఆ కష్టాన్ని, ఆ బాధని అంత ఈజీగా అయితే ట్రైన్ జర్నీలో వాళ్ళతో రుణం అయిపోయిందిలే అని అయితే మనం అనుకోలేము. ఎప్పుడొస్తుంది? ఆ అనుకోవటం కూడా వస్తుంది. ఎప్పుడొస్తుందో తెలుసా? నిత్యం భగవత్ చింతనలో గడిపితే పెద్దల ద్వారా ఆ జ్ఞానాగ్ని అనేది మన సర్వ కర్మలను భస్మీపటలం చేస్తుంది. గీతాచార్యుడు చెప్పినట్లుగా. కాబట్టి ఆ
నిత్యము భగవంతుని గురించిన వైభవాన్ని ఆచారుల శ్రీ సూక్తుల ద్వారా వింటూ 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 ఉంటే మనకు వచ్చిన ప్రతి కష్టం కూడా ఇది కష్టం కాదు, అసలైన కష్టం అంటే భగవంతుడి నుంచి దూరమై మనం ఈ లోకంలో ఉన్నాం, ఇది అసలైన దుఃఖం, ఇది అసలైన కష్టం, మనతో కూడా వచ్చినటువంటి వాళ్ళు వెళ్ళిపోయారని కాదు, ఇది ఎవరికైనా ఎప్పటికైనా వెళ్ళిపోవాల్సిందే, తోలు తీది తూట్లు 9 తుస్సు మనట ఖాయం, ఓ జీవా ఏనాటికైనా తుస్సు మనట ఖాయం అనే ఒక జ్ఞానం కలుగుతుంది. అంటే ఎవరైనా పోవాల్సిన వాళ్ళమే, వాళ్ళు ముందు పోయారు, ముందు భగవంతుడికి సేవ చేసుకోవడానికి వెళ్ళారు, అదృష్టవంతులు అనే ఒక జ్ఞానం ఎప్పుడు వస్తుంది? భగవంతుడి యొక్క వైభవం కళ్యాణ గుణాలు ఆలకిస్తూ ఉంటే పరిణితి చెంది మనకే అనిపిస్తుంది, సరే ఎవరైనా వెళ్ళిపోవాల్సిందే కదా, వాళ్ళు ముందు వెళ్ళారు ఆ స్వామికి సేవ చేసుకోవడానికి, మనమైనా వెళ్ళిపోవాల్సిందే, ఎవరు శాశ్వతం కాదు అనే ఒక వైరాగ్యం అప్పుడు కలుగుతుంది. అది కూడా మీరు అంటారు కదా, ఆయన కృప ఉంటేనే ఉంటేనే. జరుగుతుంది ఏదైనా సరే. ఉంటే నిరంతర భగవత్ గుణానుభవం గడుపుతూ ఉంటే అప్పుడు ఈ అటాచ్మెంట్ డిటాచ్మెంట్ ఇవన్నీ మనకి ఆటోమేటిక్ గా జరిగిపోతూ ఉంటాయి. Got it. వాటి గురించి బాధ అనేది ఉండదు ఎక్కువ. అయితే ఇవాల్టి వీడియోలో డిటాచ్మెంట్ అంటే మానవ సంబంధాల నుంచి డిటాచ్మెంట్ కాదు, హ్యూమన్ రెస్పాన్సిబిలిటీస్ నుంచి డిటాచ్మెంట్ కాదు, చేసే పని యొక్క ఫలితం గురించి డిటాచ్మెంట్ కనుక నేర్చుకుంటే గుడ్ ఆర్ బ్యాడ్ వాట్ ఎవర్ ఇట్ ఇస్, అసలు ఫస్ట్ మనకు ఆ కర్మ తగలదు, దాని తర్వాత మనకి ఇంకా దాని గురించి బాధ ఉండదు, సంతోషం ఉండదు, ఏది అదే. జరిగినా ఆ దేవుడి ఇష్టమే అని అదే. అనుకుంటే హాయిగా ఏది ఉంటుంది. జరిగినా మన మంచికే, ఏది జరిగినా భగవద్ అనుగ్రహంతోనే జరుగుతుంది అన్న ఒక జ్ఞానం మనకి బాగా అలవాటు అవుతుంది. ప్రతి పనిలో మనం అది చూసుకోవాలి. మనం చేసే జాబ్ విషయంలో కావచ్చు, పూజ విషయంలో కావచ్చు, మీరు ఒక చిన్న మాల కట్టి భగవంతుడికి సమర్పించిన నేను కట్టాను కాదు, భగవంతుడు ఈరోజు మాల కట్టే భాగ్యాన్ని ఇచ్చాడు, ఆయన కట్టించుకున్నాడు, ఆయన సమర్పించుకున్నాడు, ఈ ఆనందం ఆయనది, దీని వల్ల వచ్చే ఫలితం మనది కాదు. మనది కాదు అని అనుకుంటే ప్రతి ఒక్క చిన్న దానికి ఇది మనం సాధన చేయాలండి. ఇది ఇది ఇంపార్టెంట్ పాయింట్. ప్రతి ఒక్క దానికి మనం ఇలా సాధన చేసుకోవాలి. పిల్లల్ని పెంచుతున్నామంటే ఏమైనా మనం ఆశించి పెంచుతామా? తల్లిదండ్రులు రేపు పొద్దున పెద్ద అయిన తర్వాత వాళ్ళు ఏదో మనకి చేస్తారనా పెంచుతారు పిల్లల్ని? కాదు. పిల్లల్ని పెంచడం కర్తవ్యంగా, భర్తకు చేసే ప్రతి సేవ నుంచి భార్య ఏమన్నా కోరుకుంటుందా? నీకు వంట కాఫీ చేసి ఇస్తే పెట్టినందుకు 100 నాకు రూపాయలు. 1000 లేకపోతే నీకు సుఖాన్ని ఇస్తే నాకు ఇంత అని ఏమన్నా అడుగుతుందా? అడగదు. నిస్వార్థంగా చేస్తుంది. అలాగే మనం చేసే ప్రతి పని నిష్కామంగా చేయాలి. ఇది చేయడం వల్ల నాకేంటి, ఇది వదిలేస్తే హ్యాపీగా ఉంటుంది లైఫ్, ఇది వదిలిపెట్టవలసింది. అబ్సల్యూట్లీ ఇది ఇందులోంచి డిటాచ్మెంట్ రావాలి మనకి. Mm. సూపర్. అసలు లెట్స్ ట్రై టు అడాప్ట్ దిస్ పర్టికులర్ థియరీ ఇన్ టు లైఫ్. థ్యాంక్స్ అమ్మా. సర్వం శ్రీకృష్ణార్పణమస్తు.